దట్ ఈస్ ద టర్నింగ్. అవును. ఆ టర్నింగ్ కి నమ్మకం కల్పించడం, ఎస్. నమ్మకం కల్పించడం అనేది ముఖ్యం. ఏఐఏడిఎంకే ఓటరు మా పళనిస్వామి గారు వేస్ట్ కానీ డిఎంకే రాకూడదు. దెన్ ఎవడు ఇక్కడ విజయ్ వస్తున్నాడు కదా కొట్టే డిఎంకే ఓటరు మా స్టాలిన్కి బాగా పొగరెక్కింది, బలుపు ఎక్కింది, సనాతన ధర్మాన్ని గురించి కూడా బూతులు తిడుతున్నాడు. మేమేమో రోజు గుడికి వెళ్ళి బొట్టెట్టుకుని వస్తాం, ఈడొచ్చి మా ధర్మాన్ని నాశనం చేస్తానంటున్నాడు. వీడికి బుద్ధి రావాలి. కానీ మా బద్ధ శత్రు ఏఐఏడిఎంకే, దానికి ఓటేయము. అప్పుడు ఎవరికి వేయాలి? విజయ్ ఉన్నాడు, అతనికి వేస్తే ఈ గొడవలు లేవు అనుకున్నారు, వేశారు. అక్కడ ఏళ్ల తరబడి ఒక సామాజిక వర్గానికి పరిమితమైనటువంటిది నాయకత్వం తెలుగుదేశం. దెన్ నీకు రావాలి. ఏళ్ల తరబడి కాంగ్రెస్ అంటే రెడ్డి పరిపాలనే సాగింది. ఇప్పుడు మళ్ళీ రెడ్డి గారు వచ్చి పార్టీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఆల్టర్నేటివ్ కాపులు కోరుకుంటున్నారు మనకేంటి అన్నది, లేదా మిగతా కులాలన్నీ కోరుకుంటే మనకేంటి అనేది ఓ ఫార్ములా ప్రకటించు. నువ్వు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏంటి, సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, ఈ రెండింటి రాజకీయమే నడిచింది. ఒకప్పుడు కాంగ్రెస్ సమాజ్వాదీ, తర్వాత సమాజ్వాదీ బహుజన సమాజ్ గొడవ. అప్పుడు బీజేపీ ఏ ఫార్ములా తీసుకెళ్ళింది? ఎక్స్ట్రీమ్ బీసీ, ఎక్స్ట్రీమ్ ఎస్సీ, ఎక్స్ట్రీమ్ ఎస్టీ,